Thanks to Brahmarshi Pitama Patriji for giving this greatest opportunity. ఈ అవకాశం నాకు దొరికింది. సో పిరమిడ్ వ్యాలీలో సేవ చేసే ఒక గొప్ప భాగ్యం. సో ఇందాక శాలిని చెప్పినట్టుగా ప్రతి నెల 15,000 మంది విజిటర్స్ అక్కడికి రావడం. సో రకరకాల సాధకులు, మాస్టర్స్, స్పిరిచువల్ సైంటిస్టులు. సో వాళ్ళందరి కోసం సో అక్కడ మనకి ఒక మెగా పిరమిడ్, ఫస్ట్ మెగా మెడిటేషనల్ పిరమిడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. సో అందులో అందరూ కూడా కలిసి ధ్యానం చేసుకునే విధంగా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 4 to 6, 4 o'clock మన పిరమిడ్ ఓపెన్ అయిన తర్వాత 4 to 6 కంప్లీట్గా సైలెన్స్ మెడిటేషన్. సో మీరు చూస్తూ ఉంటారు మనకు ఒక మెడిటేషన్, ఒక సాధన మనం పెంచుకునేందుకు మ్యూజిక్ని వాడతాము, గైడెడ్ మెడిటేషన్ని వాడతాము. సో ఇలాగా వీటన్నిటిని కూడా ఒక స్ట్రక్చర్డ్గా ఆ ఒక మెగా పిరమిడ్లో చేసేందుకు ఈ ఒక చిన్న ప్రయత్నం. సో మార్నింగ్ 4 to 6 అందరు కూడా సైలెన్స్ మెడిటేషన్ ఉంటుంది. అండ్ 6 to 7 సో పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది. సో మ్యూజిక్ మెడిటేషన్. అండ్ ఆ ఒక మెగా పిరమిడ్లో ఈ సంవత్సరం జనవరిలో కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడం జరిగింది. ఒక స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఇవన్నీ కూడా. సో అవన్నిటిని కూడా మన ప్రతిరోజు కూడా ఈ ధ్యానులందరికీ కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క స్కెడ్యూల్ మార్నింగ్ 6 to 7 మ్యూజిక్ మెడిటేషన్ పత్రి సార్ది ఉంటుంది. అండ్ 7 to 9 అగైన్ కంప్లీట్లీ సైలెన్స్. సో ఆ టైంలో ధ్యానం చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది మైండ్ఫుల్ వాక్, అక్కడున్న అద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్స్ అవన్నీ కూడా వెళ్ళడానికి అదొక అవకాశం ఉంటుంది. ధ్యానం చేసుకునే వాళ్ళు 7 to 9 సైలెన్స్ మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ 7 to 10 వరకు 10 to 12 మళ్ళీ సంగీత ధ్యానం ఉంటుంది, మ్యూజిక్ మెడిటేషన్. 12 to 12:30 ప్రతిరోజు సో పత్రి సార్ది మెసేజ్ ఉంటుంది ఇంగ్లీష్లో. మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో వీడియోస్ అవన్నీ కూడా మనకి పిఎంసీలో అందుబాటులో ఉన్నాయి. సో అన్నీ కూడా మంచి సైంటిఫిక్ సార్ చెప్పిన ఎన్నో కాన్సెప్ట్స్, స్పిరిచువల్ సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఒక అరగంట 12 to 12:30 మనకి సో పత్రి సార్ మెసేజ్ ఉంటుంది. ఇలాగే ఇప్పుడు మనకి ఎలాగైతే ఎల్ఈడి స్క్రీన్ ఉందో అలాగ పర్మనెంట్ ఎల్ఈడి స్క్రీన్ ఇన్సైడ్ ద పిరమిడ్. అది ఎందుకంటే పత్రి సార్ మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చూడాలన్న ఒక ఉద్దేశంతో. అండ్ 12:30 to 2 మనకు అందరూ కూడా అన్నదానానికి వెళ్తారు సాధకులందరూ కూడా. ఆ టైంలో ఎవరైనా ధ్యానం చేసుకోవాలంటే సైలెన్స్ మెడిటేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా శాలిని ఇప్పటివరకు మనకు 19 lakhs విజిటర్స్కి మనం అన్నదానంలో ఇప్పటికి మనం సర్వ్ చేసుకున్నాం. అండ్ అన్నదాన తర్వాత 2 to 3 ప్రతిరోజు యోగ నిద్ర, అక్కడ అందరికీ కూడా యోగా మ్యాట్లు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో పిరమిడ్లో ఒక యోగ నిద్ర అనేది చాలా అద్భుతమైన అవకాశం. చేస్తున్నప్పుడు కొంతమంది యోగా మాస్టర్స్ కూడా విజిటర్స్గా వచ్చేవాళ్ళు. సార్ మేము ఎన్నో యోగా మాస్టర్స్ బట్ మేము ఎన్నో చేయించున్నాం కూడా వర్క్షాప్స్ అంతా కూడా. బట్ నేను ప్రాక్టికల్గా ఈ యొక్క పిరమిడ్లో యోగ నిద్ర చేసినప్పుడు ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. సో వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అవ్వడము, ఇలాంటివన్నీ ప్రతిరోజు వాళ్ళు ఆ యోగ నిద్ర తర్వాత ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ 2 to 3 యోగ నిద్ర తర్వాత 3 to 4 మనకి పత్రి సార్ యొక్క గైడెడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది ప్రతిరోజు. సో 3 to 4 గైడెడ్ మెడిటేషన్ బై పత్రిజీ సెషన్ తర్వాత 4 to 5 సత్సంగ్. ఎంతోమంది సాధకులు ప్రపంచం నలుమూల అంతా కూడా అక్కడికి వస్తున్నారు. గ్రామం, పట్టణం, సిటీ కానీ కంట్రీ కానీ అందరు సాధకులు అక్కడికి వస్తారు. బట్ అందరి అనుభవాలు అందరికీ తెలియాలి. సో ధ్యానం తర్వాత మనకు సజ్జన సాంగత్యం అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ పత్రి సార్ మనకు అందరికీ అందించింది. సో అక్కడ 4 to 5 అందరం కూడా సత్సంగ్, అందరి అనుభవాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎలాగైతే ఇప్పుడు మనం ధ్యాన యజ్ఞంలో అందరం చేసుకుంటున్నామో అక్కడ ప్రతిరోజు ఉంటుంది 4 to 5. అండ్ 5 to 6 ఆ టైంలో ఇన్స్ట్రుమెంటల్, సింగిల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ మెడిటేషన్ చేసుకుంటాం
5 to 6. సో ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు నిత్య అన్నదానం అయితే ప్రతిరోజు ఎలాగ జరుగుతుందో ఈ ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క సాధకుడికి ఒక పిరమిడ్లోకి వచ్చి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేయాలన్న ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా అందుబాటుగా ఉండేట్టుగా ఈ స్ట్రక్చర్ ప్రోగ్రామ్ చేయడం, వాళ్ళన్నింటినీ కూడా గత 6 monthsగా చాలా కన్సిస్టెంట్గా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సో ఈ యొక్క ఆలోచనకి మన ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సహకరించడం వల్ల దీన్ని మనం అత్యద్భుతంగా చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో పిరమిడ్ వ్యాలీకి వచ్చేసి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్.